Hello guys, all of you very good evening, ma. Sorry, good evening, good morning. నాకు ఒకసారి మెసేజ్ చేయండి, యాప్లో కానీ ఎక్కడో చోట మెసేజ్ చేయండి ఒకసారి. సోమశేఖర్ సోమశేఖర్ ఎవరైతే అడిగారో వాళ్ళు కొంచెం నాకు ఒకసారి యాప్లో కానీ నా టెలిగ్రామ్కి కానీ ఒకసారి మెసేజ్ చేయండి. ఎప్పుడు చేశారు? ఇచ్చాను నాకు తెలిసి. ఒకసారి చెక్ చేసుకోండి. అడిగిన వాళ్ళందరికీ మ్యాక్సిమం ఇచ్చాను అనుకుంటాను. ఒకసారి చెక్ చేసుకోండి, యాప్ నేను మెసేజ్ చేసి ఉంటాను. సందీప్, ఓకే. ఏ రోజు చేశారా మీరు? మీకు జూన్కి అయిపోతే ఓకే కదా? మీకు జూన్కి అయిపోతే ఓకే కదా? మ్యాటర్ తగ్గించేది ఏముండొచ్చు. మ్యాటర్ ఎప్పుడు తగ్గించలేను. మీకు జూన్కి అయిపోతుంది అంతే. జూన్ 10కి అలాగ అయిపోతుంది. మ్యాటర్ అయితే తగ్గించేది ఏమి ఉండదు. ఓకేనా? సో షల్ వి స్టార్ట్ ద సెషన్. మ్యాటర్ అయితే నేను తగ్గించలేను చిన్న, నాకు రాదు కూడా మ్యాటర్ తగ్గించడం. సో చెప్పిన కాడికి నిదానంగా మొత్తం చెప్పడానికి నేను ట్రై చేస్తాను. అండ్ దట్ మీకు సిలబస్ అనేది ఐడియా ఉంది కదా? సో వంశీ లేదు, వంశీ ఇంకా మీకు క్లాస్ చెప్పి ఇటు వచ్చేసాను. మీ క్లాస్ అలా చెప్పి ఇలా వచ్చాను అంతే. ఓకే, సో మీకు ఒక ఇంట్రడక్షన్ అనేది చెప్తాను, దాని ప్రకారం మీరు ఫాలో అవ్వండి. మళ్ళీ లేనిపోయిన డౌట్లు అన్నీ ఉంటాయి కాబట్టి. సో బేసికల్గా ఇది ఎకనామిక్ సర్వే. మీకు కనిపించద్దో కనిపించదో కానీ ఎకనామిక్ సర్వే. అరే నాయన, అరే వసంత్, నువ్వు వచ్చావా? వీడు వచ్చాడు రా బాబు అంటారు. సరే చేద్దాం, ఏదో ఒకటి చేద్దాం. నువ్వు వచ్చావా? నువ్వు రాలేదనుకున్నా నేను ఇంకా. ఓకే సరే అమ్మా, మనం ఒకసారి మీకు ఇంట్రడక్షన్ అనేది చెప్తాను, దాని ప్రకారం మీరు ఫాలో అవ్వండి. ఓకేనా? యా, తెలుగు ఇంగ్లీషు అందరూ ఉన్నారు కాబట్టి మీకు ఒకటి నేను చెప్తాను, దాని ప్రకారం చేయండి. నేను చెప్పిన తర్వాత మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. మధ్యలో మీరు డౌట్స్ అడిగినా కూడా నేను వాటిని చూడను మ్యాక్సిమము. ఓకేనా? మ్యాక్సిమం వాటిని చూడను. ఎస్, మ్యాక్సిమం ఆ డౌట్లు చూడను నేను. మీకు అయిపోయిన తర్వాత ఉంటే టైప్ చేయండి, అప్పుడు నేను చూస్తాను. ఎస్, ఫస్ట్ థింగ్ ఒకటి గుర్తుపెట్టుకోండి. ఏపీ ఎకానమీ అనగానే
మనకున్నటువంటి వన్ అండ్ ఓన్లీ సోర్స్. ఏపీ ఎకానమీకి ఉన్నటువంటి సోర్స్ ఏదైనా ఉంది అంటే అది ఏపీ సోషియో ఎకనామిక్ సర్వే. ఏపీ సోషియో ఎకనామిక్ సర్వే అనేటటువంటిది మనకు సోర్సు. ఎవడు బుక్ రాసినా కూడా, ఏ పెద్ద మనిషి బుక్ రాసినా, ఏ గొప్ప వ్యక్తి బుక్ రాసినా, ఏ యూనివర్సల్ ఇంటలెక్చువల్స్, అంతర్జాతీయ మేధావులు బుక్ రాసినా కూడా ఈ ఏపీ సోషియో ఎకనామిక్ సర్వే నుంచే తీసుకొని బుక్స్ రాయాలి. కాబట్టి అంతర్జాతీయ మేధావులు ఎవరన్నా ఉన్నా, ఓకేనా, అంతర్జాతీయ మేధావులు ఎవరైనా ఉన్నా, లేకపోతే ఇంటలెక్చువల్స్ ఎవరైనా ఉన్నా, అందరూ చేసే పని ఏపీ సోషియో ఎకనామిక్ సర్వేని సోర్స్గా తీసుకొని దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం. అయితే ఇక్కడ మీకు ఏపీ సోషియో ఎకనామిక్ సర్వే అనేది ఆల్మోస్ట్ 450 పేజెస్ ఉంటుంది. ఏపీ సోషియో ఎకనామిక్ సర్వే అనేది ఆల్మోస్ట్ మీకు 450 పేజెస్ ఉంటుంది, ఇన్క్లూడింగ్ అనెక్సర్తో కలుపుకొని. ఓకేనా, నేనేమంటున్నాను, అనెక్సర్తో కలుపుకొని 450 పేజెస్ ఉంటుంది ఏపీ సోషియో ఎకనామిక్ సర్వే అనేటటువంటిది. అయితే మీరు అడగొచ్చు నన్ను, సార్ అనెక్సర్ ఉంటుంది కదా లాస్ట్లో 352 పేజెస్ నుంచి 450 పేజెస్ వరకు అనెక్సర్ ఉంటుంది. ఆ అనెక్సర్ని కూడా చదవాలి. ఎలా చదవాలి? ఆ టాపిక్ దగ్గరే చదవాలి. నేను అది మీకు చేస్తా. సో ఇక్కడ నేను చేసేదల్లా ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నేను చేసేదల్లా ఒకటి ఏంటంటే ఈ ఏపీ సోషియో ఎకనామిక్ సర్వేని చెప్పడం, ఎక్స్ప్లెయిన్ చేయడం మీకు. అంటే ఇందులో కొన్ని అన్నెసెసరీ టాపిక్స్ కూడా ఉంటాయి. ఆ అన్నెసెసరీ టాపిక్స్ని వదిలేసి నేను చెప్తాను. అన్నెసెసరీ టాపిక్స్ అనేవి ఉంటాయి. ఆ సోది అనేది లేకుండా మీకు సింపుల్గా ఒక 60 to 80 పేజెస్లో వచ్చేటట్టు, లేకపోతే ఒక 60 to 100 అంటే టేబుల్స్ తీసేయండి. టేబుల్స్ తీసేస్తే ఒక 60 to 100 పేజెస్లో నోట్స్ వచ్చే విధంగా నేను ఏపీ సోషియో ఎకనామిక్ సర్వేని మీకు అర్థమయ్యేటట్టు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ నేను ఏపీ సోషియో ఎకనామిక్ సర్వేకి ఎలాంటి మెటీరియల్ అనేది ప్రొవైడ్ చేయను. ఏపీ సోషియో ఎకనామిక్ సర్వేకి నేను ఎలాంటి మెటీరియల్ ప్రొవైడ్ చేయను. గుర్తుపెట్టుకోండి చిన్న, ఎలాంటి మెటీరియల్ ప్రొవైడ్ చేయను. అయితే మేమేం చేయాలి సార్ మీరు అడగొచ్చు. మీరు ఏం చేయాలి అంటే సింపుల్గా రన్నింగ్ నోట్స్ రాసుకోండి. నేను ఈజీగానే చెప్తాను. సింపుల్గా మీరు చేయాల్సిన పని రన్నింగ్ నోట్స్ రాసుకోవడం. నేను కూడా రాస్తాను, నాతో పాటు మీరు రన్నింగ్ నోట్స్ రాసుకోండి. అండ్ అలాగే సార్ నాకు రన్నింగ్ నోట్స్ రాసుకోండి సార్, నువ్వు చెప్పే విషయాలు నేను ఎకనామిక్ సర్వేని అంటే నేను క్లాస్ వింటాను, క్లాస్ విన్న తర్వాత నేను ఎకనామిక్ సర్వేని తీసుకొని చదువుతాను సార్ అని మీరు అడగొచ్చు. ఓకే, సో దానికి సంబంధించిన ఇంగ్లీష్ పీడిఎఫ్ని నేను మీకు టెలిగ్రామ్ ఛానల్లో ప్రొవైడ్ చేస్తా. పీడిఎఫ్ని టెలిగ్రామ్ ఛానల్లో ప్రొవైడ్ చేస్తాను పీడిఎఫ్ని. ఓకేనా, సో అది తీసుకోండి, ప్రింట్అవుట్ తీసుకోండి. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తుంటా. ఆ విషయాలు మాత్రమే ఎకనామిక్ సర్వే చదవండి. నేను ఏ టాపిక్స్ అయితే చెప్తున్నానో అవే టాపిక్స్ని మీరు ఎకనామిక్ సర్వేలో అండర్లైన్ చేసుకొని చదువుకోవచ్చు. నోట్స్, నాకు రన్నింగ్ నోట్స్ రాయడం రాదు, గవర్నమెంట్ స్పెల్లింగ్ వచ్చా రాదు అన్నట్టు నేను రాసుకోవడం నాకు రాదు అంటే ఇంగ్లీష్ పీడిఎఫ్ ఇస్తా, టెలిగ్రామ్లో పోస్ట్ చేస్తాను. సో క్లాస్ వినండి, నేను చెప్పిన విషయాలన్నింటినీ కూడా మెటీరియల్ అది పీడిఎఫ్లో చదువుకోండి. ఓకే, అండ్ తెలుగు మీడియం పరిస్థితి ఏంటి సార్ అంటే తెలుగు మీడియం వాళ్ళకి తక్కువ కాస్ట్, ఒక 100 రూపాయలు అలా ఉంటుంది. వివనా అని ఎప్పుడన్నా విన్నారా? వివనా పబ్లికేషన్. సో వివనా పబ్లికేషన్ వాళ్ళు ఏం చేస్తారంటే ఒరిజినల్ డాక్యుమెంట్ని, వివనా పబ్లికేషన్ వాళ్ళు ఒరిజినల్ డాక్యుమెంట్ని తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తారు. తెలుగు ట్రాన్స్లేషన్ అనేది ఉంటుంది మీకు. ఓకేనా, సో సేమ్ గవర్నమెంట్ ఆఫ్ ఏపీ, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఏపీ సోషియో ఎకనామిక్ సర్వేని వాళ్ళు తెలుగులో, వివనా పబ్లికేషన్స్ వాళ్ళు తెలుగులోకి చాలా నీట్గా ఉంటుంది. మనోళ్ళు ట్రాన్స్లేట్ చేసినట్టు కాదు, చాలా నీట్గా ట్రాన్స్లేట్ చేస్తారు. సో మీరు అది తీసుకోండి. నేను నోట్స్ రాసుకోను, నాకు రన్నింగ్ నోట్స్ వద్దు, నువ్వు చెప్పేది వింటాను, విన్న తర్వాత నాకై నేనే చదువుకుంటాను. మీరు ఏ టాపిక్లు అయితే చెప్పారో ఆ టాపిక్ని నాకై నేను చదువుకుంటానంటే ఇంగ్లీష్ పీడిఎఫ్ ఉంటుంది, ప్రింట్అవుట్ తీసుకో, చదువుకో. సుమారుగా ప్రింట్అవుట్కి ఒక 200-300 అవుతుంది. అలాగే తెలుగులో వివనా అనేటటువంటిది ఉంటుంది. వివనా పబ్లికేషన్స్ వాళ్ళు ఒరిజినల్ డాక్యుమెంట్ అంటే మనం ఇప్పుడు చదివేది ఏంటో తెలుసా?
మనం ఏ ఎకనామిక్ సర్వే చదువుతుందో తెలుసు కదా మీకు. సో 2022-23 కొనుక్కునేటప్పుడు జాగ్రత్తగా చూసుకొని కొనుక్కోవాలి. 2022-23 అని ఉంటుంది. 2022-23 ఎకనామిక్ సర్వేని వీళ్ళు నీట్గా తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తారు. అది మీరు తీసుకోండి. 100-150 ఉంటుంది అంతే. ఇంగ్లీష్ వాళ్ళు పీడిఎఫ్ ప్రింట్ తీసుకోండి. 100-150 లేకపోతే 200 అవుతుంది. అలా అది ఏమి వద్దు గురువు గారు, మాకు ఏవేం వద్దు గురువు గారు, మీరు రన్నింగ్ నోట్స్ చెప్తారు కదా, మేము ఆ రన్నింగ్ నోట్స్ రాసుకుంటామంటే అంతకు మించినటువంటి సంతోషకరమైనటువంటి విషయం ఇంకోటి లేదు. మీ ఇష్టం. మూడిట్లో ఏదో ఒక ఆప్షన్ ప్రిపేర్ అవ్వండి. ఒకటి రన్నింగ్ నోట్స్ రాసుకోవడం, రన్నింగ్ నోట్స్ రాసుకొని కూడా మెటీరియల్ ప్రిపేర్ అవ్వచ్చు, నో ప్రాబ్లం. రన్నింగ్ నోట్స్ రాసుకొని కూడా వినండి, ఇంకోటి వినండి. రన్నింగ్ నోట్స్ రాసుకుంటే ఇవి చదవద్దని నేను చెప్పట్లా, నేను క్లియర్గా చెప్తున్నా వినండి. ఒకటి రన్నింగ్ నోట్స్ రాసుకోండి, లేదా క్లాస్ విని ఇంగ్లీష్ పీడిఎఫ్ చదువుకోండి, లేదా క్లాస్ విని తెలుగు పీడిఎఫ్ చదువుకోండి. అలాగే ఇంకొకటి, రన్నింగ్ నోట్స్ రాసుకున్న వాళ్ళు ఇవి చదవాల్సిన అవసరం లేదంటే అది మీ చాయిస్. రన్నింగ్ నోట్స్ రాసుకున్న వాళ్ళు ఇవి చదవాల్సిన అవసరం లేదంటే అది మీ ఇష్టం. చదివితే ఇంకా మంచిది. క్లాస్ విన్న తర్వాత రన్నింగ్ నోట్స్ రాసుకొని చదివితే ఇంకా మంచిది. దట్స్ ఇట్. చదివితే ఇంకా మంచిది. ఓకే, నెక్స్ట్ అది అయిపోయింది. ఇది ఒకటో టాపిక్ మంది, ఇది ఫస్ట్ టాపిక్. అండ్ సెకండ్ టాపిక్ డిస్కస్ చేస్తాను. సెకండ్ టాపిక్ ఏంటంటే, సెకండ్ టాపిక్ ఒకసారి అబ్జర్వ్ చేసుకున్నట్లయితే, సార్ మాకు సిలబస్ ప్రకారం చెప్తావా అంటే సిలబస్తో నాకు పని లేదు. క్లియర్గా చెప్తున్నాను. సిలబస్లో వాడు ఏమి ఇచ్చాడు అంటే అగ్రికల్చర్ సెక్టార్, ఇండస్ట్రియల్ సెక్టార్, సర్వీస్ సెక్టార్, బడ్జెట్ ఇచ్చాడు. వివనా ప్రైజ్ ఎక్కువ ఉందా ఒకసారి చూడండి చిన్న, చూడండి. నేనేం చేయలేను కదా, ఉన్నటువంటిది అది నేను చెప్పాను మీకు. ఓకేనా, ఉన్నటువంటి విషయం నేను చెప్పాను. వాస్తవాలు మనం చెప్పుకోవాలి కాబట్టి వాస్తవాలు చెప్పాను. వివన అనేది ఎవరికి మ్యాక్సిమం తెలియదు. చాలా మందికి వివన ఉంటుందని తెలియదు. అది బాగా ట్రాన్స్లేట్ చేస్తారు, అది చాలా బాగుంటుంది. చాలా మందికి ఆ విషయాలు తెలియదు. ఏదో ప్రైవేటు వాళ్ళు ఎవరెవరో రాసినవి అదంతా తీసుకొని చెమ్మచెక్క మల్లె మొగ్గ అనుకుంటూ ఉంటారు. అది అవసరం లేదు. ఒరిజినల్ డాక్యుమెంట్ని ఎప్పుడు చదవాలి మనం, అంతేగాని ఎవరో ప్రైవేటు వాళ్ళు రాసినవి కాదు. ఓకేనా, సో దట్స్ ఇట్. అండ్ సిలబస్ అంటారా, సిలబస్తో నాకు పని లేదు. సిలబస్లో మనకు ఉండేది ఇండస్ట్రియల్ సెక్టారు, అగ్రికల్చర్ సెక్టారు, అలాగే సర్వీస్ సెక్టారు, తర్వాత పబ్లిక్ ఫైనాన్స్ అని ఉంటుంది. ఆ 4 టాపిక్లే ఉంటాయి అందులో. అయితే ఇక్కడ మీరు గమనించండి, ఆ 4 టాపిక్లే ఉంటాయి అందులో. కానీ ఎకనామిక్ సర్వేలో మనకు మొత్తం 11 చాప్టర్లు ఇస్తాడు. ఎకనామిక్ సర్వేలో మొత్తం మనకు 11 చాప్టర్లు ఉంటాయి. సిలబస్తో సంబంధం లేదు ఇక్కడ. వినండి, మా కుసుమ, ఒక నిమిషం నేను చెప్తాను, ఇది అయిపోయిన తర్వాత నేను చెప్తాను. సో మనకి సిలబస్తో సంబంధం లేదు. సిలబస్లో వాళ్ళు ఇచ్చింది 4 టాపిక్లు, అగ్రికల్చర్, ఇండస్ట్రియల్, సర్వీస్ సెక్టర్, తర్వాత ఈ పబ్లిక్ ఫైనాన్స్, ఇది ఇచ్చుంటాడు. అంతకుమించి ఇంకేమి ఇవ్వడు. సో సిలబస్ అనేదాన్ని పక్కన పెట్టేసి ఏపీ సోషియో ఎకనామిక్ సర్వే మొత్తం చదవడానికి ప్రయత్నం చేద్దాం. ఏపీ సోషియో ఎకనామిక్ సర్వేని మొత్తము చదవడానికి ప్రయత్నం చేద్దాం. ఏపీ ఎకనామిక్ సర్వేలో మనకి మొత్తం 11 చాప్టర్లు ఇస్తాడు. ఏపీ ఎకనామిక్ సర్వేలో మొత్తం 11 చాప్టర్లు ఇస్తాడు. అందులో జనరల్ రివ్యూ అని ఉంటుంది. ఫస్ట్ టాపిక్ జనరల్ రివ్యూ ఉంటుంది. అంటే ఫస్ట్ టాపిక్ తీసేస్తే మనకు ఉన్నటువంటి టాపిక్స్ ఇంకెన్ని 10 టాపిక్లు ఉంటాయి. సో సిలబస్తో సంబంధం లేకుండా సోషియో ఎకనామిక్ సర్వేలో ఉండేటటువంటి ఆ 10 టాపిక్ని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దట్స్ ఇట్. సిలబస్తో ఇప్పుడు మనం సోషియో ఎకనామిక్ సర్వే చదివిందనుకో, సిలబస్లో లేని విషయాలు చాలా ఉంటాయి. అయితే కొంతమంది నుండి సార్ సిలబస్లో లేదు సార్ అంటాడు. అయితే నన్నేం చేయమంటావు? రేపు మార్కులు రావని నువ్వు చెప్తావు, నాకు గ్యారంటీ ఇస్తావా? రేపు మార్కులు రావని నువ్వు గ్యారంటీ ఇస్తావా? ఎకనామిక్ సర్వేలో ఉన్నటువంటి వాటిలో నుంచి మార్కులు రావని మీరు నాకు గ్యారంటీ ఇస్తారు ఎవరన్నా? ఇవ్వండి. అయితే ఒక బాండ్ పేపర్ మీద రాసి ఇవ్వండి. అది నేను చెప్పేది. ఎకనామిక్ సర్వే మొత్తం చదవాలని చెప్తాను. సిలబస్లో పక్కన పెట్టండి. సిలబస్ పక్కన పెట్టి ఎకనామిక్ సర్వే మొత్తం చదువుదాం. ఓకేనా, దట్స్ ఇట్. అది ఒకటో పాయింట్. 2, సిలబస్ మొత్తం చదువుదాం. అక్కడికి మనకి కంప్లీట్గా అవగాహన వస్తుంది. అండ్ ఇంకొంతమంది పిల్లలు ఉంటారు, వీళ్ళు ఏంటంటే ఏపీ అనగానే ఇంకొంతమంది పిల్లలు ఏం చేస్తారంటే, ఓ గురువు గారు మేమేమైనా స్కీమ్స్ సపరేట్గా చదవాలని అడుగుతారు. స్కీమ్స్ ఫస్ట్ మీరు ఎకనామిక్ సర్వేలో ఉన్నాయి చదవండి. ఫస్ట్ అన్నట్టు ఫస్ట్ మీరు సోషియో ఎకనామిక్ సర్వేలో ఉన్న స్కీమ్స్ కంప్లీట్ చేయండి. ఆ తర్వాత నీ దగ్గర టైం ఉందా? నేను అడిగేది తెలియక అడుగుతున్న అమాయకుడిని నేను.
అమాయకుడిని, అయోగ్యుణ్ణి, అభాగ్యుణ్ణి. నాలాంటి వాళ్ళకి తెలియదు ఏంటంటే, ఫస్ట్ మన దగ్గరికి ఏపీ సోషియో ఎకనామిక్ సర్వే చెప్తాను. అందులో స్కీమ్స్ ఉంటాయి. ఏపీ సోషియో ఎకనామిక్స్ చదువుతాము, అందులో స్కీమ్స్ ఉంటాయి. అవి అయిపోయిన తర్వాత నీకాడ టైం ఉంటే చదువుకో. కానీ ఒక నిజం ఏంటంటే, ఏపీ సోషియో ఎకనామిక్ సర్వేలో ప్రతి స్కీము కవర్ చేస్తారు. ప్రతి స్కీము కవర్ చేస్తారు. ఓకేనా? అయితే ఇంకా కొంచెం అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఉండొచ్చు అక్కడక్కడ. అంటే బెనిఫిషియరీస్, లబ్ధిదారులు ఎవరు, అది ఇది అనే చిన్న చిన్న పాయింట్లు ఉంటాయి. అవి మీరు కావాలనుకుంటే సపరేట్గా మీరు చూసుకోవచ్చు, ఇబ్బంది లేదు. గూగుల్ కూడా చేసుకోవచ్చు. ఓకేనా? ఫస్ట్ మీరు చేయాల్సిన స్కీమ్స్ ఏం చేయాలి? ఫస్ట్ మీరు సోషియో ఎకనామిక్ సర్వేలో ఉన్న స్కీమ్స్ నేను చెప్పినవి ఫస్ట్ చదవండి. ఆ తర్వాత అడిషనల్గా మీకు ఇంకా ఏమైనా కావాలి అనుకుంటే అప్పుడు మీరు వేరేటి చూసుకోండి. ఫస్ట్ అయితే సోషియో ఎకనామిక్ సర్వే చదవాలి. ఓకేనా? దట్స్ ఇట్. అండ్ ఇంకొకటి సార్, ఏపీకి ఎకానమీకి సంబంధించి మనం ఏం చేయాలి సార్ అంటే, ఏపీ ఎకానమీకి సంబంధించి బడ్జెట్ స్పీచ్ కూడా చదవాలి. ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ఉంది కదా, ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ సంబంధించిన స్పీచ్ కూడా చదవాలి. అయితే అది సుమారుగా 30-40 పేజీలు ఉంది, కానీ అందులో ఏమీ లేదు. లాస్ట్ పేజీలో కొంత ఉంది. లాస్ట్ పేజీలో రెవెన్యూ డెఫిషియట్, ఫీజల్ డెఫిషియట్ అనే పాయింట్ తప్ప ఇలా పెండాకుడు ఏమీ లేదు. దరిద్ర కొట్టేదవాళ్ళు. ఓకేనా? అయితే ఈ బడ్జెట్ స్పీచ్ మీకు ఇంగ్లీషు, తెలుగు రెండిట్లో అవైలబిలిటీ ఉంటుంది. బడ్జెట్ స్పీచ్ తెలుగు, ఇంగ్లీష్ రెండిట్లో మీకు ఉంటుంది. అయితే ఈ బడ్జెట్ స్పీచ్ ఎప్పుడు చదువుతావు నువ్వు? సోషియో ఎకనామిక్ సర్వే ఎక్స్ప్లెనేషన్ అయిపోయిన తర్వాత, సోషియో ఎకనామిక్ సర్వే ఎక్స్ప్లెనేషన్ అయిపోయిన తర్వాత, సోషియో ఎకనామిక్ సర్వే అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత అప్పుడు ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ స్పీచ్ అనేది చదవండి. అప్పుడు అది నీట్గా అర్థమవుతుంది. కానీ ఆ సోషియో ఎకనామిక్ సర్వే బడ్జెట్ స్పీచ్లో ఏమీ లేదు. ఏమీ లేకపోయినా కూడా ఒకసారి చదవాలి. ఎప్పుడు చదవాలి? సోషియో ఎకనామిక్ సర్వే కంప్లీట్ అయిపోయిన తర్వాత. ఓకేనా? దట్స్ ఇట్. ఇంకా ఒక డౌట్ ఉంటుంది సార్, స్టాండర్డ్ బుక్ చెప్పండి సార్ అంటాడు. మనం చెప్పుకునేదే ఎకనామిక్ సర్వే, అంతకుమించి స్టాండర్డ్ ఏముంటుందో నాకు అర్థం కాదు ఇంకా. సో ఈ స్టాండర్డ్ బుక్లు గిట్లు నన్ను అడగండి, నేను చెప్పను. ఎందుకంటే మనం చదివేదే సోషియో ఎకనామిక్ సర్వే. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పబ్లిష్ చేసింది, దాని నుంచే ఎవరైనా పుస్తకాలు రాస్తారు. మనం అదే నేరుగా మనం ఏపీ సోషియో ఎకనామిక్ సర్వే చదువుతున్నాం. అలాంటప్పుడు వేరేవాడి పుస్తకాలతో మనకేం పని? ఎవడ పుస్తకం రాసినా దీని నుంచే రాయాలి. క్లియరేనా? అండ్ దీంతో పాటు అడిషనల్గా మీరు ఇంకొకటి కూడా చెయ్యాలి. ఐ థింక్ మీరు కరెంట్ అఫైర్స్ చదువుతున్నారు కదా, అన్ని సబ్జెక్టులకి మీరు కరెంట్ అఫైర్స్ చదువుతున్నారు కదా, ఆ చదివేటప్పుడే ఏపీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ కూడా చదువుకోండి. మీరు చేయండి, ఇది మీరు ఓన్గా చేయాల్సి ఉంది. ఏపీ ఎకనామిక్స్, ఏపీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ మీరు చెయ్యండి. అది చూడడానికి ప్రయత్నం చేయండి. ఎక్కడన్నా ఉంటే నేనే చూస్తాను, లేకపోతే మీరు చూడండి. ఖచ్చితంగా ఏపీ కరెంట్ అఫైర్స్ కూడా చదువుకోండి. ఎందుకంటే నేను ఆల్రెడీ చెప్పాను మీకు. సో ఇప్పుడున్న ఎగ్జామ్ మీరు క్రాక్ చేయాలంటే ఓన్లీ పాలిటీ సబ్జెక్ట్స్ చదివితే సరిపోదు. పాలిటీ, కరెంట్ అఫైర్స్, ఎకానమీ సబ్జెక్ట్ చదివితే సరిపోదు. ఎకానమీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్, ఎస్ఎన్టీ ఎన్విరాన్మెంట్ చదివితే సరిపోదు. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్స్ కూడా చదవాలి. కాబట్టి ఏపీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ ఎక్స్క్లూజివ్గా ఎక్కడైనా దొరికితే తీసుకోండి. దానికి మళ్ళీ క్లాసులు జాయిన్ అవ్వాల్సిన అవసరం లేదు. ప్రతి దానికి మీరు క్లాసులు జాయిన్ అవ్వాల్సిన అవసరం లేదు. ఒకే దానికి 2-3 చోట్ల జాయిన్ అవ్వాల్సిన అవసరం లేదు. ఏపీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ ఏమైనా ఉంటే ఏం చాలా తక్కువ ఉంటాయి. నెలకు ఒక 5 టాపిక్లు 6 టాపిక్లు ఉంటాయి అంతే. అవి చూడండి. లేకపోతే నేనే ఇంక్లూడ్ చేయడానికి ట్రై చేస్తాను. ఏదన్నా సోర్స్ దొరికితే నేనే ఇంక్లూడ్ చేసి చెప్పడానికి మీకు ప్రయత్నం చేస్తాను. మీరేం కంగారు పడకండి. ఒకవేళ వద్దు సార్ నేనే చదువుకుంటానంటే వెళ్ళండి కూడా చదువు. ఎందుకంటే సోర్సెస్ బయట నెంబర్ ఆఫ్ సోర్సెస్ ఉంటాయి. ఏపీ కరెంట్ అఫైర్స్కి సంబంధించి తీసుకొని చదువు. ఒకవేళ వీలైతే నేను చెప్తా. బేసిక్గా ఇది మీరు చేయాల్సిన పని, సబ్జెక్ట్ అయిన తర్వాత మీరు చేయాల్సిన పని. సో ఇన్ కేస్ వీలైతే నేను చెప్తా. దట్స్ ఇట్. ఇంకా అది విషయం. ఇంకేమైనా డౌట్ ఉంటే అడగొచ్చు. అండ్ ఇంకొకటి వినండి. అది నేను చెప్పలేను మా భారతి. ఒకటేంటంటే గవర్నమెంట్ మారినప్పుడు ఇవన్నీ లేట్ ప్రాసెస్. ఏంటి, మనకు జూన్లో కాబట్టి రిజల్ట్స్, గవర్నమెంట్ ఎప్పుడు ఫామ్ అవుతుంది, వాళ్ళు బడ్జెట్ని ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేస్తారు, ఇదంతా మనకు తెలియని పని. కాబట్టి ఫస్ట్ ఇది చదవండి. ఆ తర్వాత ఇవే విషయాలు ఉంటాయి ఎకనామిక్ సర్వేలో కూడా. నెక్స్ట్ వచ్చి అండ్ ఇంకొకటి 2024 ఎలక్షన్ రిజల్ట్స్ తర్వాత ఎకనామిక్ సర్వే పెడతారో పెట్టరో కూడా ఎవరికి ఐడియా లేదు ఇక్కడ. 2024 ఎలక్షన్ రిజల్ట్స్ తర్వాత బడ్జెట్ ని పెడతారేమో.
ఎకనామిక్ సర్వే పెడతారో పెట్టరో కూడా ఇక్కడ ఎవరికి ఐడియా లేదు. కాబట్టి అంటిల్ అప్పటి వరకు మీరు ఏం చేస్తారు, ఇది చదవండి. తర్వాత దాన్ని అప్డేట్ చేసుకోవడం మీకు పెద్ద కష్టం కాదు. ఇది నేర్చుకున్న తర్వాత దాన్ని అప్డేట్ చేసుకోవడం మీకు పెద్ద కష్టం కాదు. పిల్లోడికి ఇప్పుడు చూడండి, మీరు కరెంట్ అఫైర్స్ ఎలాగా, సపోజ్ మీకు సెస్లు సర్చార్జ్లు ఇవన్నీ కాన్సెప్ట్ ఐడియా ఉంటే ఏదన్నా న్యూస్ పేపర్లో కనిపించినప్పుడు దాన్ని ఆటోమేటిక్ గా మీరు అప్డేట్ చేసుకోగలరు. సేమ్ టు సేమ్ అదే అనేది. సో దాని గురించి ఇప్పుడు నాకు తెలియదు, నాకే కాదు ఎవరికి తెలియదు. ఎవడు గవర్నమెంట్ ఫామ్ చేస్తాడో తెలియదు. ఓకేనా, గవర్నమెంట్ ఫామ్ చేసిన వాడు బడ్జెట్ ని పెట్టుకొని ఎకనామిక్ సర్వే పెడతాడా పెట్టడో తెలియదు. ఇన్ కేసు బడ్జెట్ ని పెడితే మనం బడ్జెట్ స్పీచ్ చదువుకొని పోతే సరిపోతుంది, అంతకు మించి ఏం అవసరం లేదు. అండ్ ఇంకొకరు ఎవరు అడిగారు, సరే ఏపీ గ్రూప్ 1కి ఏం చేయాలి? ఏపీ గ్రూప్ 1కి నేను ఒకటే చెప్తాను, మీరు క్లాస్ వినండి. క్లాస్ విన్న తర్వాత ఏపీ ఎకనామిక్ సర్వే చదవండి, సరిపోతుంది. క్లాస్ వినండి, క్లాస్ విన్న తర్వాత కాన్సెప్ట్స్ అన్ని క్లియర్ అయిన తర్వాత మీకు ఆన్సర్ రైటింగ్ ఫార్మాట్ లో కొన్ని టాపిక్లు మీకు కనిపిస్తాయి. ఇవి ఆన్సర్ రైటింగ్ ఇవి ఇంపార్టెంట్. సరే, ఫర్ ఎగ్జాంపుల్ అగ్రికల్చర్ సెక్టార్ లో ఏపీ గవర్నమెంట్ తీసుకున్నటువంటి ఇనిషియేటివ్స్ ఏంటి, రీసెంట్ గా అగ్రికల్చర్ సెక్టర్ డెవలప్మెంట్ కోసం ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తీసుకున్నటువంటి యాక్షన్స్ ఏంటి అని అంటాడు, అక్కడ ఇచ్చేసి ఉంటాడు. అయితే అది గ్రూప్ 2కి ఇంపార్టెంట్ కాదు, కానీ గ్రూప్ 1కి ఇంపార్టెంట్. సో నీకు ఇక్కడ సబ్జెక్ట్ అర్థమైంది కాబట్టి నువ్వు ఆ ఇనిషియేటివ్స్ చదువుకోవచ్చు, ఇబ్బంది లేదు. అర్థమవుతుందా? క్లాస్ వినండి, తర్వాత పీడిఎఫ్ ఉంటుంది కదా, సో పీడిఎఫ్ ను లేకపోతే వివనాదో తీసుకొని మీరు చదువుకుంటే సరిపోతుంది. మీకు ఒక పాయింట్ ఉంటుంది, ఖచ్చితంగా మీకు ఒక పాయింట్ ఉంటుంది. ఏంటి, గ్రూప్ 1కి ఇది ఆన్సర్ రైటింగ్, ఇది ఇంపార్టెంట్ అని ఉంటుంది. దానికి సంబంధించిన కాన్సెప్ట్స్ అని నేను అందిస్తాను కాబట్టి మీరు దాన్ని చూసుకొని చదువుకోండి, ఇబ్బంది లేదు. ఓకేనా, దట్స్ ఇట్. అండ్ ఇంకా పాలిటీ ఆల్రెడీ నేను టెలిగ్రామ్ లో మీకు లింక్ ఇచ్చున్నా. మణికంఠ, నేను పాలిటీకి వీడియోస్ ఇచ్చున్నా. మణికంఠ పాలిటీకి, ఎస్ వంశీ, పాలిటీకి నేను ఆల్రెడీ మీకు వీడియోస్ ఇచ్చున్నా. మీ కాన్సెప్ట్స్ అన్ని అందులో నేర్చుకోవచ్చు. అడిషనల్ గా కరెంట్ అఫైర్స్ చూసుకొని సరిపోతుంది. నేను ఆల్రెడీ పాలిటీ ఇచ్చున్నాను చిన్న, మీకు పాలిటీ వీడియోస్ టెలిగ్రామ్ ఛానల్లో పెట్టున్నా. ఎవరైనా చూసారో లేదో తెలియదు. వంశీకి తెలుసు. వంశీ చాలా మంది తీసుకొని ఉన్నారు. అవి నేను టెలిగ్రామ్ లో ఇచ్చున్నా, మీరు చూసుకోవచ్చు. ఓకేనా, ఓటాన్ అకౌంట్ మనోళ్ళు ఏం పెట్టారు, ఓటాన్ అకౌంటే పెట్టారు అనుకుంటా, ఇంటర్మ్ పెట్టలేదు అనుకుంటా. ఓటాన్ అకౌంటే పెట్టారు అనుకుంటా, మనోళ్ళు ఇంటర్మ్ పెట్టలేదు అనుకుంటా. తెలంగాణ వాళ్ళు ఓటాన్ అకౌంట్ పెట్టారు, మన వాళ్ళు కూడా ఓటాన్ అకౌంట్. ఒకసారి నేను బడ్జెట్ స్పీచ్ చూస్తాను, ఆగండి. ఓటాన్ అకౌంట్ పేరుతో పెట్టాడా? ఎస్, ఓటాన్ అకౌంట్ పేరు పెట్టాడా లేకపోతే ఇంకొక పేరు విన్న పెట్టాడేమో చూస్తాను. నో ప్రాబ్లం, మీకు ఇబ్బంది ఏం లేదు. ఏదైతే ఉందో మన బడ్జెట్ స్పీచ్ చదవడమే కదా, ఇబ్బంది ఏం లేదు. ఓకేనా, ఎస్. ఏపీ ఓటాన్ అకౌంట్, ఓకే, ఏపీ కూడా ఓటాన్ అకౌంటే. సో మీకు ఓటాన్ అకౌంట్ అంటే ఏంటనేది నేను ఇండియన్ ఎకానమీలో ఆల్రెడీ చెప్పాను కాబట్టి ఇబ్బంది లేదు. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి చిన్న. అండ్ ఇంకొకటి, క్లాసెస్ అనేది ఒక 2 days తర్వాత నుంచి స్టార్ట్ చేద్దాం. క్లాసెస్ అనేవి 2 days తర్వాత నుంచి స్టార్ట్ చేద్దాం. అంటే ఈరోజు సోమవారమా మంగళవారమా? ఈరోజు మంగళవారం. వినండి చిన్న, ఈరోజు మంగళవారం 30వ తేదీ. 1, 2 తీసేసి 3వ తేదీ నుంచి క్లాసులు స్టార్ట్ చేస్తా. 3rd May 2024. మళ్ళీ సిలబస్ ఎప్పుడైపోతుంది అడుగుతారు. సిలబస్ అనేది మీకు May 31st కంప్లీట్ చేస్తాను. ఓకేనా, స్టార్టింగ్ లో డ్యూరేషన్ తక్కువ ఉన్నా కూడా వినండి, May 31st కంప్లీట్ చేస్తాను. మాక్సిమం May 31st లేదా June 5 అనుకోండి, అంతే. May 31st లేదా June 5, అంతకుమించి ఎక్కువ వెళ్ళదు. సో June 5 కల్లా మీకు అయిపోతుంది. గ్రేస్ పీరియడ్ వేసుకుందాం. అన్ని నేను అనుకున్నట్టు జరగవు, ఎందుకంటే నేను చాలా స్లోగా చెప్తాను. ప్రతి విషయం చెప్పాలి, అండ్ దట్టు నేను చాలా స్లోగా చెప్తాను. ముందుగా చెప్తున్నా, ప్రతి విషయము చెప్తా. అంటే ప్రతి పిల్లోడికి అర్థమయ్యేటట్టు స్లోగా చెప్తాను కాబట్టి May 31st లేదా June 5 కల్లా కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా, దట్స్ ఇట్. అండ్ ఇంకొకటి అడిగారు, ఎన్ని మార్క్స్కు రావచ్చు అని. సో ఇక్కడ ఓవరాల్ గా మనకి పేపర్ 2లో చూడండి, కామెంట్ ఏం చేయకుండా నాకు కనిపించింది మీరు చేసేది. పేపర్ 2లో మనకి ఇండియన్ ఎకానమీ కాదు, ఎకానమీ అని పెట్టుకోండి. ఎకానమీ అనేది 75 మార్కులకు ఇచ్చాడు. సో కాబట్టి 75 మార్కుల్లో
ఇండియన్ ఎకానమీ ఎన్ని రావచ్చు అనేది డౌట్, అలాగే ఏపీ ఎకానమీ ఎన్ని రావచ్చు అనేది డౌట్. కానీ మీకు ఒక విషయం చెప్తా, మీరు ప్రీవియస్గా మనకి రీసెంట్గా జరిగిన గ్రూప్ 2 గ్రూప్ 1 క్వశ్చన్ పేపర్స్ మీరు అబ్జర్వ్ చేస్తే ఆ పేపర్స్ని తయారు చేస్తుంది సెంట్రల్ యూనివర్సిటీ వాళ్ళు. ఏపీపీఎస్సీ చైర్మన్ గౌతమ్ సవాంగ్ మేబీ ఏదో ఒక సెంట్రల్ యూనివర్సిటీతో టైఅప్ అయ్యి ఆ క్వశ్చన్ పేపర్స్ని ప్రిపేర్ చేపిస్తున్నారు ఆల్మోస్ట్. అండ్ మోర్ ఎవరు చేయించకపోయినా ఎక్కువ ప్రియారిటీ ఇండియన్ ఎకానమీకి ఉంటుంది, హార్డ్లీ ఇండియన్ ఎకానమీ నుంచి మనకి ఒక 60 నుంచి 65 మార్క్స్ ఇండియన్ ఎకానమీ నుంచి రావచ్చు. అలాగే ఏపీ ఎకానమీ నుంచి ఒక 10 to 15 మార్క్స్ రావచ్చు. ఓకేనా? అంటే ఒక నిమిషం, 60 అంటే 15, ఒక నిమిషం 60కి 15 కలిపితే 75. ఓకేనా? ఒక 15 నుంచి ఒక 10 మార్క్స్ రావడానికి అవకాశం ఉంది. ఇది ఎవరో నాకు చెప్పలా, ఇది నా ఎస్టిమేషన్ మాత్రమే, నా ఎస్టిమేషన్. అండ్ మోర్ ఎవర్ ఈ ఎస్టిమేషన్తో మీకు పని లేదు, నోట్, ఈ ఎస్టిమేషన్తో మీకు అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు నువ్వు ఏపీ ఎకానమీ మొత్తం చదువుతావు, ఇండియన్ ఎకానమీ మొత్తం చదువుతావు. సో కాబట్టి ఎన్ని మార్కులు వస్తాయనేది నీకు అనవసరం. ఎందుకు? నీకు జాబ్ కావాలంటే మొత్తం కంప్లీట్ చేయాలి. ఇది రియాలిటీ. నా నుంచి రియాలిటీని యాక్సెప్ట్ చేయండి, నేను చెప్పే రియాలిటీని యాక్సెప్ట్ చేయండి. నీకు జాబ్ కావాలంటే రెండింటిని నువ్వు చదవాల్సిందే. ఇంకా దేంట్లో ఎన్ని మార్కులు వస్తే ఏముంది? ఎలాగో ఇండియన్ ఎకానమీ ఎక్కువ ఉంటుంది కాబట్టి నువ్వు ప్రియారిటీ ఇస్తావు. అలాగే ఏపీ ఎకానమీ కూడా చదవాలి. మనకి జాబ్ ఇది ప్రిలిమ్స్ కాదు. ప్రిలిమ్స్లో అయితే ఇన్ని మార్కులు వస్తే క్వాలిఫై అయిపోతాం అనుకుంటాం. ఓకే, ఎన్నో కన్నా వస్తాయి, క్వాలిఫై అవుతాం, పోతాం, అయిపోయింది. కానీ మెయిన్స్లో జాబ్ రావాలంటే అన్ని చదవాలి. కాబట్టి దేంట్లో నుంచి ఎన్ని మార్కులు అనేది మనకు అనవసరం, ప్రతి మార్కు ఇంపార్టెంటే. దేంట్లో నుంచి ఎన్ని మార్కులు అనేది మనకు అనవసరం, ప్రతినిధి మనకి ఇంపార్టెంటే. యూట్యూబ్ కాదు, మీకు టెలిగ్రామ్లో లింక్ ఇచ్చున్నా, కొంచెం స్క్రోల్ చేయండి, పైకి కిందికి స్క్రోల్ చేయండి, నిదానంగా స్క్రోల్ చేసుకుంటూ వెళ్ళండి. క్వాలిటీ అని ఒక లింక్ ఇచ్చుంటా, యూట్యూబ్ లింక్ ఇచ్చుంటా. ఆ యూట్యూబ్ లింక్ ఓపెన్ చేస్తే ఫస్ట్ ఒక లింక్ ఇచ్చుంటా, ఆ లింక్ మీద క్లిక్ చేస్తే యూట్యూబ్లోకి వెళ్తారు, అక్కడ వీడియోస్ ఉంటాయి. ఓకేనా? అది విషయం. సో ఇంకా జాబ్ కావాలంటే మొత్తం చదవాల్సి ఉంది. ఇది ప్రిలిమ్స్ కాదు. ప్రిలిమ్స్ అయితే ఇదో చదువుకుంటాం, అయిపోయింది అనుకుంటే ఓకే. కానీ మెయిన్స్ లో మనకు జాబ్ రావాలంటే A to Z ప్రతిదీ కూడా చదవాలి. కాబట్టి మీరు ఒకసారి ఆలోచించుకోండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి, నేను క్లియర్ చేస్తాను. సో మనకి టాపిక్ అనేది చెప్పాను, ఇంకొకసారి చెప్తున్నాను. ఎప్పటి నుంచి క్లాసులు స్టార్ట్ అవుతాయి అంటే మే 3వ తేదీ నుంచి క్లాసులు స్టార్ట్ అవుతాయి. మ్యాక్సిమం ఈ టైంలోనే ఉంటుంది, ఈ టైంలోనే క్లాస్ ఉండొచ్చు, ఎక్కువగా మ్యాక్సిమం ఈ టైంలో ఉంటుంది. ఎందుకంటే మే 3 అని చెప్పాను. అండ్ ఒక ఫస్ట్ 10 days మాత్రం కొంచెం తక్కువ ఉంటుంది. ఫస్ట్ 10 days కొంచెం డ్యూరేషన్ అనేది తక్కువ ఉంటుంది. ఎందుకు డ్యూరేషన్ ఫస్ట్ 10 days తక్కువ ఉంటుందంటే నాకు వేరే బ్యాచ్ ఉంది. ఆ వేరే బ్యాచ్ ఇంకొక 10 రోజులు అయిపోయిన తర్వాత ఇంకా నాకు అంత సంబంధం లేదు. కాబట్టి ఇంక ఎక్స్క్లూజివ్గా డెడికేటెడ్గా ఏపీ ఎకానమీకే టైం కేటాయించి ఇప్పుడు తక్కువ చెప్పిన టైంని అక్కడ కవర్ చేస్తాను. కాబట్టి ఫస్ట్ కొన్ని రోజులు డ్యూరేషన్ తక్కువ ఉంటుంది. అండ్ మోర్ ఎవర్ అడ్మిషన్ తీసుకునే వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి ఫస్ట్ కొన్ని రోజులు అంటే ఒక 1 week 10 days డ్యూరేషన్ తక్కువ ఉంటుంది. ఆలోపు నా బ్యాచ్ అయిపోతుంది. అలాగే ఎవరైనా సబ్స్క్రిప్షన్ తీసుకోవాల్సి ఉన్నటువంటి పిల్లలు కూడా ఉంటారు కాబట్టి సో వాళ్ళు కూడా తీసుకుంటారు. కాబట్టి ఒక 1 week 10 days తర్వాత ఫుల్ ఫ్లెడ్జ్డ్గా డ్యూరేషన్ పెంచుకోవచ్చు. ఒక 2 hours అలాగా డ్యూరేషన్ చేద్దాం. 10 days తర్వాత 1 week 10 days తర్వాత ఒక 1.5 hour 2 hours, ఒక 1.5 hour 2 hours డ్యూరేషన్ అనేది పెంచుకుందాం. అది విషయం. ఓకేనా? దట్స్ ఇట్. కరెంట్ అఫైర్స్ సోర్స్ ఏమీ లేదమ్మా. కరెంట్ అఫైర్స్ సోర్స్ ఒకటే, నేను చెప్పేది ఒకటే. కరెంట్ అఫైర్స్ సోర్స్కి తెలుగులో నాకు పెద్దగా ఐడియా లేదు, మీరు చూసుకోండి. ఇంగ్లీష్లో అయితే అన్నిటికీ విజన్ ఒకటి ఉంది, విజన్ పీటీలు ఉన్నాయి, అలాగే విజన్ మంత్లీ మ్యాగజైన్స్ ఉన్నాయి, చూసుకొని చదవండి. ఓకేనా? ఎస్. అండ్ ఏపీకి సంబంధించి అంటారా, నేను చూసి చెప్తాను మీకు. ఏపీ ఎకానమీకి సంబంధించి నేను ట్రై చేస్తాను.
రికార్డెడ్ ఉంటాయి, లైవ్ ఉంటుంది. నేను మీకు చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. రికార్డెడ్ వీడియోస్ ఉంటాయి, ప్లస్ లైవ్ వీడియోస్ కూడా, లైవ్ కూడా ఉంటుంది. సో ఇన్ కేస్ నువ్వు లైవ్ మిస్ అయ్యావనుకోండి, మీకు రికార్డెడ్ వీడియోస్ అందుబాటులో ఉంటాయి. లైవ్ మిస్ అయితే రికార్డెడ్ వీడియోస్ అందుబాటులో ఉంటాయి. లైవ్ వీడియోస్ లైవ్ సెక్షన్లో ఉంటాయి, లైవ్ స్ట్రీమింగ్ అనేటటువంటి సెక్షన్లో ఉంటాయి. రికార్డెడ్ వీడియోస్ కంటెంట్ అనే సెక్షన్లో ఉంటుంది. సో లైవ్ వీడియోస్ వచ్చేసి లైవ్ సెక్షన్లో ఉంటుంది. ఓకేనా? దట్స్ ఇట్. సరిపోతుందా ఏంటి చిన్న? సరిపోతుందంటే ఏం సరిపోతుంది? అన్నీ ఉంటాయి. ఎకనామిక్స్, అదేగా చెప్పాను, ఎకనామిక్స్ సర్వేలో అన్నీ ఉంటాయి. ఎకనామిక్స్ సర్వేలు. మణికంఠ, పాలిటీ మీకు అన్ని కాన్సెప్ట్స్ అందులో కవర్ అవుతాయి. ఓకేనా? పాలిటీలో కాన్సెప్ట్స్ అన్నీ కవర్ అవుతాయి. ఎక్స్ట్రాగా 1 మార్కు, 2 మార్కులు, 3 మార్కులకు కరెంట్ అఫైర్స్ అడుగుతుంటాడు కదా పాలిటీలో, అలాంటి మీరు ఓన్గా చదువుకోండి. కరెంట్ అఫైర్స్ పరంగా, సబ్జెక్ట్ పరంగా మొత్తం కవర్ అవుతుంది, చూసుకోండి. అంతట్టు నేను అందరికీ ఫ్రీగానే ఇచ్చేసాను. నేనేమి ఎక్కువగా పెద్ద పెద్ద ఫీజులు ఏం పెట్టేసుకుంటూ ఏం లేదు, కానీ సో అది నేను ఎకానమీ, అది పాలిటీ అది ఫ్రీగా ఇచ్చేస్తున్నాను, చూసుకోవచ్చు. చెప్పాను కదా, ఇదే టైం ఉంటుంది, మీరు వినాలి. ఇదే టైం ఉంటుందని చెప్పాను చిన్న, మ్యాక్సిమం ఇదే టైం ఉంటుంది, సేమ్ టైమే ఉంటుందని చెప్పాను. ఓకేనా? ఎస్, ఐ మీన్ ఈ 10:30 ఈ టైమే ఉంటుంది. నవనీత్, ఈ 10:30 ఆ టైమే ఉంటుంది. ఇండియన్ ఎకానమీ తెలుగు పీడిఎఫ్ నాకు అర్థం కాలేదు. ఓకేనా? సో దట్స్ ఇట్ గైస్. దీనికి సంబంధించి అడగండి. తెలుగు పీడిఎఫ్ అవన్నీ మనం తర్వాత చూద్దాం. తెలుగు పీడిఎఫ్ అది ఇండస్ట్రియల్ సెక్టర్ నేను ప్రిపేర్ చేయలేదు, తర్వాత వాళ్ళకి ఇవ్వాలి, వాళ్ళు మీకు ట్రాన్స్లేట్ చేసి ఇవ్వాలి. సైమల్టేనియస్ అంటే నాకు అర్థం కావట్లేదు చిన్న. సన్నీ, నేను చెప్పాను కదా సన్నీ, అది వాళ్ళు చేస్తున్నటువంటిది, వాళ్ళు ట్రాన్స్లేట్ చేస్తారు అంతా, మనం ట్రాన్స్లేట్ చేయట్లేదు కదా. ఓకే, సైమల్టేనియస్ గానే కదా అవుతుంది చిన్న. మీరు అక్కడ ఇండియన్ ఎకానమీ ఎక్కడో వింటుంటారు, ఇక్కడ కానీ నా దగ్గర ఇండియన్ ఎకానమీ వినొచ్చు, వేరే చోట ఇండియన్ ఎకానమీ వినొచ్చు. ఏపీ ఎకానమీ ఇక్కడ అయితే అవుతూ ఉంటుంది. ఓకేనా? యా, థ్యాంక్ యూ అన్ను. సన్నీ, ఒకసారి మీరు కన్వర్టెడా లేకపోతే నార్మలా? సోమశేఖర్, నేను ట్రై చేస్తాను సోమశేఖర్, బట్ 100% అని చెప్పలేను కానీ మ్యాక్సిమం ట్రై చేయడానికి ట్రై చేస్తాను. ఏపీ ఎకానమీ సర్వే మొత్తం కవర్ అవుతుంది. అందులో ఏముంటుంది, కాన్సెప్ట్ ఉంటే కాన్సెప్ట్, స్టాటిక్ ఉంటే స్టాటిక్, అంతే. నాగలక్ష్మి టెస్ట్ సిరీస్ గురించి నాకు ఐడియా లేదు, ఎందుకంటే ఆ టెస్ట్ సిరీస్ నేను కాదు కండక్ట్ చేసేది. అందులో ఏముంటుందో కూడా నాకు తెలియదు. అది వేరే మన్సూర్ సార్ అని ఉంటారు. మన్సూర్ సారు మన యాప్లో టెస్ట్ సిరీస్ కండక్ట్ చేస్తున్నారు. అందులో ఎలా ఉంటుందో నాకు తెలియదు, సార్ని అడగొచ్చు మీరు. ఓకేనా? ఎస్. అండ్ అలాగే స్టాటిక్ టాపిక్స్ అవన్నీ కూడా కవర్ అవుతాయి. అండ్ మీరు ఎకానమిక్ సంబంధించి నన్ను అడిగితే, ఎకానమిక్ సంబంధించి మే 1st వీక్ నుంచి టెలిగ్రామ్ ఛానల్లో నేను క్వశ్చన్స్ ఇస్తూ ఉంటాను. టెలిగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ నేను క్వశ్చన్స్ ఇస్తాను, అదొకటి నేను చేస్తాను మీకు. ఓకేనా? ఓకే, అరే నాయన, రే వసంత్, ఇంకా చాలు. ఓకేనా? సో దట్స్ ఇట్ గైస్. నేను చెప్పాను కదా, ఇంకొక 2 days తర్వాత, అంటే మే 3rd నుంచి మన క్లాసులు అనేవి స్టార్ట్ అయిపోతాయి. సో ఇంకెవరైనా తీసుకునే వాళ్ళు ఉంటే తీసుకోవచ్చు. అలాగే యూట్యూబ్లో కొంచెం మీరు పైకి స్క్రోల్ చేస్తే పాలిటీ వీడియోస్ ఉంటాయి. ఆల్మోస్ట్ అన్ని కాన్సెప్ట్స్ అన్ని కవర్ అయ్యి ఉంటాయి. ఏవైనా కవర్ కాకపోతే టాపిక్లు చూసుకోవాలి, ఇప్పుడే వద్దమ్మా. యూట్యూబ్ ని క్రియేట్ చేసినప్పుడు చెప్తాను. ఒక్క నిమిషం ఆగండి, నేను ఎంసీక్యూస్ ఇచ్చినప్పుడు అవి తెలుగులో కూడా చెప్తాను, కాబట్టి మీరు ఆన్సర్ చేయొచ్చు. 2 లాంగ్వేజ్లో నాకు కొంచెం కష్టంగా ఉంటుంది చిన్న, నా నుంచి కూడా ఆలోచించండి. సో నేను తెలుగులో, ఇంగ్లీష్లో క్వశ్చన్ ఇచ్చినా కూడా తెలుగులో చెప్పేసిన తర్వాత మీరు ఆన్సర్ చేయండి. యూట్యూబ్ లింక్ అనేది నేను క్రియేట్ చేసినప్పుడు టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. అండ్ అలాగే మీరు పాలిటీ వీడియో చూసుకునేటప్పుడు
ఏవైనా అన్ని టాపిక్లు చెప్పుంటాను, కానీ కొన్ని చిన్న చిన్న పిల్లబచ్చే టాపిక్లు ఉంటాయి. పార్లమెంటరీ కమిటీలని, పార్లమెంటరీ కమిటీలు, ఇలాంటి పిల్లబచ్చే టాపిక్లు, స్టాటిక్ టాపిక్లు ఉంటాయి. అలాంటివి నేను చెప్పానో లేదో చూసుకోండి. మిగిలినవన్నీ చెప్పుంటాను. సో మేకింగ్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్, ప్రియాంబుల్, తర్వాత యూనియన్ టెరిటరీ, తర్వాత ఫండమెంటల్ రైట్స్, డిపిఎస్పి, ఫండమెంటల్ డ్యూటీస్, ఫెడరల్ సిస్టమ్, యూనిటరీ సిస్టమ్, పార్లమెంటరీ సిస్టమ్, ప్రెసిడెన్షియల్ సిస్టమ్, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, వైస్ ప్రెసిడెంట్, గవర్నరు, తర్వాత పార్లమెంటు, స్టేట్ లెజిస్లేచర్, సుప్రీంకోర్టు, హైకోర్టు, తర్వాత సెంట్రల్ స్టేట్ రిలేషన్స్, ఇంటర్ స్టేట్ రిలేషన్స్, లోకల్ బాడీస్, కాన్స్టిట్యూషనల్ బాడీస్, స్టాట్యుటరీ బాడీస్ అన్ని చెప్పుకుంటాను. అక్కడక్కడ చిన్న చిన్న పిల్లబచ్చే టాపిక్లు పోయి ఉంటాయి. మోహన్, నేను టెస్ట్ సిరీస్ కండక్ట్ చేయలేను మోహన్, చాలా వరకు నాకు క్లాసులు ఎక్కువైపోయాయి. యా, థ్యాంక్ యూ మనోహర్, థ్యాంక్ యూ. ఎకానమీ ఇంగ్లీష్ మీడియం బెటర్, ఓకేనా? సో దట్ ఈస్ ఫర్ టుడే గైస్. సో మీకు నేను ఇవ్వాల్సిన ఇన్ఫర్మేషన్ మొత్తం ఇచ్చాను అనుకుంటున్నాను. సో మే 3వ తేదీ, సో మార్నింగ్ 10:30 AM కి మన ఫస్ట్ క్లాస్ అనేది ఉంటుంది. సో ఆలోపు మీరు ఏమైనా ఎకనామిక్ సర్వే పీడిఎఫ్ నేను ఇస్తాను, ఇంగ్లీష్ వాళ్ళు తీసుకోండి. తెలుగు వాళ్ళు కావాలనుకున్న వాళ్ళు వివనాది ఉంటుంది, అది ఆలోపు తీసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే తీసుకోండి. సో అది నేను చెప్పిన ఇన్స్ట్రక్షన్ అయితే ఫాలో అవ్వండి దయచేసి, సరిపోతుంది. నానాజీ, నేను చెప్పాను కదా నానాజీ, నేను క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు దాన్ని తెలుగులో చెప్తానని చెప్పాను. 2 లాంగ్వేజ్లో చేయడం అనేది చాలా కష్టంగా ఉంటుంది, అర్థమవుతుందా? కాబట్టి నేను మీకు డైరెక్ట్ టెలిగ్రామ్లో క్వశ్చన్ ఇచ్చేస్తే మీకై మీరు చదివి అర్థం చేసుకోవడం చేయడం కష్టం. కాబట్టి నేను యూట్యూబ్లో టెస్ట్ పెట్టినప్పుడు ఇంగ్లీష్లో ఉన్న క్వశ్చన్ చదవను, తెలుగులో దాన్ని చదువుతాను, దాని ప్రకారం మీరు ఆన్సర్ చేయండి, సరిపోతుంది. ఓకేనా? సో నేను ఇంకా అంతకు మించి నేనేం చేయలేను, నా నుంచి సైడ్ నుంచి కూడా అర్థం చేసుకోండి. ఓకేనా? దట్స్ ఇట్. ఎస్, థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్. ఐ హోప్ యూ గైస్ ఆర్ ఎంజాయ్ ద సెషన్. వి విల్ మీట్ ఆన్ May 3rd. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎవరైనా ఉంటే చెప్పండి, ఏపీ ఎకానమీ ఇక్కడ స్టార్ట్ అయింది. అండ్ ఎవరైనా అంటే మీకు నచ్చితే, ఎవరికన్నా పిల్లలకి నచ్చితే, కొంతమంది కావాలనుకుంటారు కదా, అలాంటి వాళ్ళకు ఉంటే ఏపీ ఎకానమీ కూడా ఇక్కడ ఉంది, ఇండియన్ ఎకానమీ కూడా ఇక్కడ ఉంది. ఎవరైనా కావాలనుకుంటే వాళ్ళకి చెప్పండి. ఓకేనా చిన్న? థ్యాంక్ యూ దినేష్, థ్యాంక్ యూ సో మచ్ దినేష్. ఎవరికైనా కావాలనుకుంటే ఏపీ ఎకానమీ, ఇండియన్ ఎకానమీ మన యాప్లో ఉంటుంది, చూడండి. వినీత, ఉందమ్మా, ఈవినింగ్ ఇండియన్ ఎకానమీ క్లాస్ ఉంది వినీత, ఈవినింగ్ ఇండియన్ ఎకానమీ క్లాస్ అనేది ఉందమ్మా. అదే బ్యాంకింగ్ సెక్టర్ బర్నింగ్ ఇష్యూస్ టాపిక్ చెప్తాను. ఓకేనా? థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్, బాయ్ బాయ్.